భాగ్యనగరంలో ఘనంగా గోల్కొండ బోనాల జాతర. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు. కేవ్ క్లబ్లో అరెస్ట్ అయిన 24 మంది కోర్టులో హాజరు. డ్రగ్స్ సరఫరాపై దర్యాప్తు చేస్తున్నామన్న డీసీపీ వినీత్. సిటీలో జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించిన సీఎం. అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తామన్న రేవంత్. ఫార్మసీ హబ్గా తెలంగాణ తయారైందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైటెక్స్లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ మీటింగ్. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఆవర్తన ద్రోణి. 2 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ అన్న ఎండీ. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఘట్టాల ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇందిరానగర్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి రాణిగంజ్ వీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరం బోనాల జాతరతో శోభాయమానంగా తయారైంది. ఆషాఢ మాసం తొలి రోజు గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. 4 వారాల పాటు ప్రధాన ఆలయాల్లో అమ్మవార్లకు బోనాలు అప్పజెప్తారు భక్తులు. గతం కంటే ఘనంగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణ వచ్చి 10 ఏళ్లైనందున దశాబ్ది బోనాల పేరిట జాతరను నిర్వహిస్తున్నారు. పోతురాజులు, శివసత్తులు, ఒగ్గుడోలు కళాకారులు సిటీ జనాన్ని అలరించారు. భాగ్యనగరం బోనమెత్తింది. ఆషాఢ మాసంలో తొలి రోజు అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు జరిగాయి. నెల రోజుల పాటు సిటీ మొత్తం బోనాలు చేసుకుంటారు పబ్లిక్. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. 4 వారాల పాటు ప్రతి ఆది గురువారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు భక్తులు. బోనాల ఉత్సవాలను నెల రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు చాటి చెప్పేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఇందుకోసం భారీగా నిధులు కేటాయించామని వివరించారు. లంగర్ హౌస్ దగ్గర తొట్టెల ఊరేగింపు, పూజా కార్యక్రమాల్లో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, బల్దియా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి రథాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత గోల్కొండ కోటలో అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రులు. వేలాది మంది భక్తులతో గోల్కొండ కోటలోని అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపు జరిగింది. మరి మంచి వర్షాలు పడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలి, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి. మరి ఎక్కడెక్కడైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలన్నీ తీరాలి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో బట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయకత్వంలో బట ఈ రాష్ట్రం పురోగతి సాధించాలని చెప్పేసి కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి మొట్టమొదటి బోనాలు ఇవి దశాబ్ది బోనాలుగా చేసే అవకాశం రావడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి ఈ బోనాలలో ఎటువంటి ఇబ్బందులు భక్తులకు రాకుండా సకల సౌకర్యాలు అరేంజ్ చేయడమే కాకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో బోనాలు సమర్పించుకొని మరి ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇళ్లకు చేరేటువంటి కార్యక్రమంలో భాగంగా దఫాలుగా మరి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూడా మేము మీటింగ్లు పెట్టడం జరిగింది. ముఖ్యంగా పోలీసు శాఖను ఆదేశించడం జరిగింది. ఎక్కడ చిన్న అవాంతరం కూడా జరగకుండా మరి కార్యక్రమాలు జరగాలి అని, మహిళలకు కూడా ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని, చిన్న పిల్లలకు కూడా మరి ప్రత్యేకంగా ఒక దారి, పిల్లల తల్లులకు దారి ఏర్పాటు చేయాలని, ముసలి వాళ్ళను కూడా కనిపెట్టుకొని ఉండాలని, ఈ విధంగా ఒక్కొక్క అంశాన్ని కూడా తీసుకొని ప్రతిదీ కూడా వివరించి అధికారులకు చెప్పి బోనాలు సజావుగా జరిపించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భక్తులందరూ కూడా అంటే చాలా స్మూత్ గా అన్ని డిపార్ట్మెంట్ సమన్వయం చేసుకుంటూ అందరి భక్తులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామనేసి మరి భక్తజనం ఇక్కడ వచ్చిన భక్తజనం అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు దక్కాలనేసి అన్ని దేవాలయాలకు కావలసినటువంటి నిధులు ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కుల మతాలకు అతీతంగా మరి సాంప్రదాయంగా బద్ధంగా జరుపుకున్నటువంటి ఈ పండుగలో మనం అందరం కూడా సామరస్యంగా జరుపుకోవాలని, ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఎలాంటి సంఘటన జరగకుండా కాపాడేటువంటి బాధ్యత మనపైన ఉందని. సికింద్రాబాద్ లో గట్టాల ఊరేగింపులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. ఒగ్గుడోలు కొట్టి భక్తుల్లో ఉత్సాహం నింపారు. ఉజ్జయిని మహంకాళి ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల తొలి ఘట్టాల ఊరేగింపు నిర్వహించారు. గతం కంటే ఘనంగా నెల రోజులు ఉత్సవాలను జరపడానికి బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశామన్నారు మంత్రులు. అమ్మవారి దయ వల్ల రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్నారు మహంకాళి జాతర బోనాల ఉమ్మడి దేవాలయాల చైర్మన్ గాజుల అంజయ్య. మిరాలం మండి నుంచి శ్రీ మహాకాళేశ్వర దేవాలయం వరకు ఊరేగింపుగా తొలి బంగారు బోనం తీసుకొచ్చారు.
పోతరాజుల నృత్యాలు బాజా భజంత్రీల మధ్య గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. అమ్మ జగజ్జనని మా తల్లి మమ్మల్ని అందరినీ చల్లగా కాపాడాలి, మమ్మల్ని అందరినీ కూడా మీ ఆశీర్వాదంతో అందరూ సకంగా ఉండాలని కోరుకుంటూ వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ గోల్కొండ కోటపై జగదాంబ ఎల్లమ్మ తల్లితో పాటు మహంకాళి అమ్మవారు ఎన్నో ఏళ్లుగా పూజలందుకుంటున్నారు. సాయిబాబాచారి కుటుంబం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాల సందర్భంగా అమ్మవారి విగ్రహాలను సాయిబాబాచారి ఇంటి నుంచి ఊరేగింపుగా గోల్కొండ కోటకు చేర్చి తొలి బోనం సమర్పించారు. ఉత్సవ విగ్రహాలకు అభిషేకం, ప్రత్యేక పూజల్లో జోగిని శ్యామల, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈసారి 101 పోతరాజులు, అలాగే కల్చర్ డిపార్ట్మెంట్ డప్పు, ఇంకో బోనం వాళ్ళు, ఇంకోటి ఒగ్గు వాళ్ళు కూడా, అలాగే ప్యాడ్ బ్యాండ్ వాళ్ళతో మనం ఊరేగింపు పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఈ మహంకాళి అమ్మవారి ఊరేగింపు నిర్వహించడం జరిగింది. కొండ మీద ఉన్న అమ్మవారు ఈ జగదాంబిక అమ్మవారు, అక్కడికి అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ నుంచి బయలుదేరడము, ఆ మహంకాళి అమ్మవారు జగదాంబ మా ఎల్లమ్మ తల్లి కూడా అక్కడ ఇద్దరు సమేతంగా ఉన్నారు. కాబట్టి ఈ ఇంటి నుంచి మొట్టమొదటి పూజగా అంటే వాళ్ళ వతన్ ఉండి వాళ్ళ పూర్వీకుల నుంచి ఇలా కొనసాగించడం అండ్ ముందుకు ఇలాగే కొనసాగించాలి. జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహాలు బడా బజార్ నుంచి కోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతచారి కుటుంబం ఉత్సవ విగ్రహాలకు శుద్ధి కార్యక్రమం, ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా గోల్కొండ కోటకు తీసుకెళ్లారు. ఆషాఢ మాసం తొలి రోజు బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మ తల్లి, మహంకాళి అమ్మవార్లకు వేలాది మంది మహిళలు బోనాలు సమర్పించారు. అమ్మవార్ల దర్శనానికి నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చారు. దీంతో గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ రద్దీగా మారాయి. నేటి నుంచి ప్రతి ఆది గురువారాల్లో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సిటీలో నెల రోజుల పాటు బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో ఉన్న కంకాల కట్టమైసమ్మకు తొలి రోజు శాలివాహన సంఘం ఆధ్వర్యంలో 511 బోనాలను సమర్పించారు. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల ఆటపాటలు, డప్పు చప్పుళ్ళు, డీజే సాంగ్స్ తో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆషాఢమాసం తొలి రోజు బోనాల జాతరను ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. నెల రోజుల పాటు సిటీలోని ప్రధాన ఆలయాల్లో బోనాల జాతర కొనసాగనున్నది. వేలాది మంది భక్తులు గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు, మహంకాళి అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. హైదరాబాద్ గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో సీనియర్ రాజకీయ నేత డిఎస్ శ్రద్ధాంజలి సభ జరిగింది. ఈ సభకు రాజకీయ నేతలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. డిఎస్ కాంగ్రెస్కు, ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు నేతలు. తెలంగాణను పొందుపరచాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉంటామని చెప్పి కృషి చేసినటువంటి నాయకుడు కూడా డి శ్రీనివాస్ గారు. అలాంటి గొప్ప నాయకుడిని మనం కోల్పోవడం, తెలంగాణ ఒక గొప్ప మహానాయకుడిని కోల్పోయిందని వెనుకబడిన వర్గాల నాయకుల్లో ఉత్తమమైన నాయకుడు డి శ్రీనివాస్ గారు. వారి మరణం తెలంగాణ రాజకీయాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తూ మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా వారి దివంగత ఆత్మకు భగవంతుడు శాంతిని కలిగించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ఈ కష్టకాలంలో తట్టుకునే శక్తినివ్వాలని నేను భగవంతుడితో ప్రార్థిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఎన్ఎస్యు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం డిఎస్ గారికి. కారణం ఏంటంటే ఇందాక ఎవరో చెప్పారు, ఆయన ఏమవుతామంటే రాజకీయ నాయకుడిని అవుతానని అన్నారని. నిజమే, ఎన్ఎస్యు వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేసిన తీరు. నేను ఎన్ఎస్యులో ఉన్నప్పుడు నా గురించి తెలుసుకుని నన్ను పిలిపించి గాంధీ భవన్లో మాట్లాడి, నేనంటే ఆయన తెలుసు కానీ నేనెవరో ఆయనకి తెలియదు, కానీ యూనివర్సిటీలో నువ్వు చాలా బాగా చేస్తున్నావు అంటే నాకు తెలిసింది, బాగా ఎన్ఎస్యు అని పుంజుకొని చేస్తున్నావు అంట అని చెప్పేసి నేను కూడా ఎన్ఎస్యు నుంచి వచ్చానని చెప్పి అప్పుడు చెప్పాడు. అలాగా స్టూడెంట్ కాంగ్రెస్ నుంచి, పెద్ద కాంగ్రెస్ నుంచి, తర్వాత సీఎంలందరికీ
కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు సీఎం అయినా, ఎన్ జనార్దన్ రెడ్డి గారు సీఎం అయినా, చెన్నారెడ్డి గారు సీఎం అయినా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినా, ఎవరు సీఎం అయినా ఒక సెకండ్ మ్యాన్ కింద ఉంటూ అసలు డిఎస్సిని ఆయన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితి కానీ, ఆయన చేతిలోనే పవర్ అంతా ఉండేది. కానీ చాలా నిస్వార్థంగా ఉండేవారు. ఆ నిస్వార్థమైన ఆ జీవితం ఎంతో అభిమానాన్ని తెచ్చిపెట్టింది. నేను కూడా ఆయన అభిమానిని. సమీప బంధువుగా వారు రాజకీయాల్లో అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వారు ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి 2 పర్యాయాల అధ్యక్షునిగా, ఆ 2 పర్యాయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, దాని తర్వాత కూడా అనేక పదవులు వాళ్ళు అధిరోహించడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తున్నాను. చాలా చక్కటి భాషా పరిజ్ఞానం ఉండి, విషయ పరిజ్ఞానం ఉండి, ఏ సబ్జెక్టు పైనైనా చాలా చక్కగా మాట్లాడేటువంటి వక్త శ్రీనివాస్ గారు. అలాంటి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేయడం జరిగినది. శ్రీమతి సోనియా గాంధీ గారు చాలా దగ్గరగా గుర్తుపట్టేటువంటి అతి కొద్దిమంది వ్యక్తుల్లో తెలంగాణ నుంచి శ్రీనివాస్ గారు ఒకరనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. వారు కొన్ని కారణాల చేత పార్టీ వీడినా వారి ప్రేమ మాత్రం, వారి అభిమానం మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పైనే ఉండేదనేటువంటి మాట కూడా మీతో మనవి చేస్తూ, వారు ఈరోజు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వారికి ఆ దేవుడు సుఖశాంతులు ఇవ్వాలని, వారి ఆత్మకు శాంతి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం విశేషంగా పనిచేసినప్పటికీ ఒక బలహీన వర్గాల నాయకుడిగా, ప్రత్యేకించి వెనుకబడిన వర్గాలకు వారి వాటా ప్రకారం వారికి ఉన్నతమైనటువంటి అవకాశాలు రావాలని చెప్పి ఒక బలమైనటువంటి గళాన్ని ఏ పదవిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా వినిపించినటువంటి గొప్ప నాయకుడిగా మనకు ధర్మపురి శ్రీనివాస్ గారి జీవితాన్ని పరిశీలించి చూసినప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నేను 2009లో కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేటటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి గొప్పవాడిగా ధర్మపురి శ్రీనివాస్ గారు. ఆ విధంగానే 2010లో ఉప ఎన్నికలు జరిగినప్పుడు కూడా శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షులుగా నన్ను ఎంతో ప్రోత్సహించి ఆ ఎన్నికలలో నిలబెట్టినటువంటి ఒక మహా మనిషిగా నాకు ఎప్పుడు కూడా వారు జ్ఞాపకం ఉంటారు. అలాంటి మహనీయుని గురించి ఈరోజు వారికి అంజలి ఘటిస్తూ ఇలాంటి నాయకులను, వారి ఆదర్శాలు, వారి జీవన పయనం, వారు ఎంచుకున్నటువంటి మార్గం ఎప్పటికీ కూడా ఆచరించదగినటువంటిది, ఎందరో యువ నాయకులకు ఆదర్శవంతమైనటువంటిదని చెప్పి తప్పనిసరిగా భావిస్తాను. దశాబ్దాలుగా శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారికి నాకు ఉన్నటువంటి అనుబంధం చాలా గొప్పది. అలాంటి మహనీయుడు ఇవాళ మన నుండి దూరమైనటువంటి ఈ సందర్భంలో వారిని తలుచుకుంటూ, వారికి నాకున్నటువంటి అనుబంధాన్ని పంచుకుంటూ వారికి అంజలి ఘటించడం అంటే నిజంగా కూడా ఒక మంచి సందర్భంగా నేను భావిస్తూ, ఇంకా చాలా కాలం ఆరోగ్యవంతంగా జీవించి వారి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ ధర్మపురి శ్రీనివాస్ గారు మన నుండి దూరం అవడం పట్ల వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కేవ్ పబ్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ముందస్తు ప్లాన్ ప్రకారం సోషల్ మీడియాలో ప్రచారం చేసి నిర్వహించినట్టు తేల్చారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి డీజేలను పిలిపించి పార్టీ చేసినట్లు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న 24 మంది డ్రగ్స్, గంజాయి సేవించినట్టు నిర్ధారించారు. ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారని తెలిపారు. డ్రగ్స్ పార్టీలు నిర్వహించే పబ్స్పై చర్యలు తప్పవంటున్న మాదాపూర్ డీసీపీ వినీత్తో అజయ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతున్నారు. ఎప్పటికప్పుడు పబ్స్ కావచ్చు, లేకపోతే ఇతరేతర ఇలాంటి యాక్టివిటీస్ జరిగే చోట వరుస దాడులు నిర్వహిస్తున్న పరిస్థితి. తాజాగా రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు నార్కోటిక్స్ బ్యూరో, ఎస్ఓటీ సైబరాబాద్తో పాటు రాయదుర్గం పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి దాదాపు పార్టీలో పాల్గొన్న 24 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఇదే అంశంపైన మాట్లాడేందుకు మాదాపూర్ డీసీపీ వినీత్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ డ్రగ్ పార్టీకి సంబంధించి దీనికి సంబంధించి వీళ్ళు ఎట్లా అందరినీ గ్యాదర్ చేశారు,
చేశారు? అంటే వాట్సాప్ గ్రూపా, సోషల్ మీడియా ప్లాట్ఫామా, ఎట్లా? సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వాడుకున్నారు. ఇట్లా ఒక పార్టీ జరుగుతుందని ఆ పర్టికులర్ గ్రూప్ ఏముందో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళకందరికీ ముందే లొకేషన్ అండ్ థీమ్, సైకోడెలిక్ థీమ్, ఫారెస్ట్ ఆల్కెమీ అనేది ఒకటి థీమ్. ఆ థీమ్లో పార్టీ ఉన్నాయని పోస్టర్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. ఎక్కడ కూడా ఇది డ్రగ్ పార్టీ కానీ లేకపోతే ఇక్కడ మీకు డ్రగ్ అందిస్తారు ఇలాంటిది ఏమి ఉండదు. అది చూస్తేనే ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థం అయిపోతుంది ఇది సైకోడెలిక్ పార్టీ అని. సో అక్కడ మ్యూజిక్ కూడా వేరే రకంగా ఉంటుంది, డెసిబల్స్, హై డెసిబల్ సౌండ్ ఉంటుంది, బీట్స్ ఇవన్నీ వేరియేషన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఇది చేయాలంటే సపరేట్ డీజే ఉంటాడు. సో వీళ్ళంతా ప్రిపరేషన్ చేసుకొని బెంగళూరు నుంచి కూడా అతన్ని పిలిపించుకున్నారు. సో వెల్ ఆర్గనైజ్డ్గా దే ప్రిపేర్డ్ దిస్ ఈవెంట్. మనం ఇటీవల కాలంలో చూస్తున్నాము వరుసగా డీజే ఆపరేటర్లు డ్రగ్స్ సంబంధించిన కేసెస్లో పట్టుబడుతున్న సిచ్యువేషన్. సో ఇందులో కూడా డీజే ఆపరేటర్లు పట్టుబడ్డారు. వీళ్ళు కేవలము కన్జ్యూమర్సా లేకపోతే పెడ్లర్స్గా కూడా వీళ్ళు వేరే ప్రాంతం నుండి డ్రగ్స్ పార్టీకి తీసుకొస్తున్నారు డీజేలు? ఇప్పుడు డీజేల్లో రోల్స్ రిగార్డింగ్ పెడ్లింగ్ ఇంకా మనం వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ పెడ్లింగ్ అనేది లార్జ్ స్కేల్ ఉంటే సపరేట్ సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఇప్పుడు కొత్త దీనికి వస్తారు. అండ్ ఎన్డీపీఎస్ కూడా యాక్ట్ పెడుతున్నాము. సో అక్కడి నుంచి అక్కడే వాళ్ళు కన్జ్యూమ్ చేసి అలాంటి ఏదైనా చేశారా లేకపోతే ఆర్గనైజ్డ్గా పెడ్లింగ్ చేస్తున్నారా అనేది మనము చూడాలి. ఈ కేసులో అయితే ఈ కన్జంప్షన్ పాజిటివ్ వచ్చింది, బట్ పెడ్లింగ్ అనేది ఇంకా మనము ఫోన్లు అవన్నీ వెరిఫికేషన్ చేస్తున్నాము. అండ్ ఇఫ్ దే హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డ్రగ్స్ ఖచ్చితంగా పెడ్లింగ్ కింద కూడా అతన్ని బుక్ చేస్తాం. అంటే ముఖ్యంగా సైబరాబాద్ అనుకోవచ్చు లేకపోతే మాదాపూర్ సంబంధించి ఎక్కువ కూడా ఐటీ సెక్టార్ సంబంధించి ఐటీ ఎంప్లాయీస్, ఇప్పుడు ఈ కేసులో కూడా ఐటీ ఎంప్లాయీస్ కొందరు ఉన్న సిచ్యువేషన్. సో ఇలాంటి రేజ్ అవుతున్నప్పుడు ఆ ఐటీ కంపెనీస్ సంబంధించి వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తారు మీరు? ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి, అలాగే స్టూడెంట్స్ అంటే కాలేజెస్లో అవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఎ కాంగ్రిగేషన్. అంటే ఈ యూత్ ఎస్పెషల్లీ బిట్వీన్ 18 నుంచి దాదాపు ఒక 45-50 వరకు ఈ గ్రూప్ ఇక్కడికి వచ్చేసి బికాస్ ఆఫ్ కమర్షియల్ అండ్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో కాంగ్రిగేషన్ ఎక్కువ అవుతుంది. సో ఒకరిని చూసి ఒకరు ఈ మాదక ద్రవ్య సేవనం చేస్తున్నారు. సో ఇట్ హెస్ బికమ్ ఏ ఫ్యాషన్. అది ఫ్యాషన్ కాకూడదు. ఇది ఫ్యాషన్ కాదు అని ఒక సోషల్ మెసేజ్ పెట్టాలనేదే మెయిన్ మనకు ఇంటెన్షన్. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ బేస్డ్ కానీ లేకపోతే మనకు అదర్ ఆపరేషన్స్ చేస్తూనే ఉంటాం, బట్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ పర్టికులర్ ఐటీ కంపెనీస్కి అలాగే పబ్ ఓనర్స్కి వీళ్ళందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పటి నుంచి ఇంకా స్టార్ట్ చేస్తాము. అక్కడున్న ఈ ఎంప్లాయీస్ ఎవరు ఉన్నారు దే కెన్ వాలంటరీ కమ్ అండ్ సీక్ హెల్ప్, అది కూడా ఏర్పరుస్తాం. సో దట్ కొందరికి అడిక్షన్ అయి ఉంటుంది, బయటకు రావాలని ఎక్కడికి వెళ్ళాలనేది ఐడియా ఉండదు. సో దట్ ఆల్సో వీ విల్ హ్యాండ్ హోల్డ్ దోస్ పీపుల్ హూ నీడ్ మెడికల్ ఇది అట్లా వస్తేనే, బట్ మనమే వెళ్ళి అందరినీ అడగం కానీ వాళ్ళు ఏదైనా హెల్ప్ ఇఫ్ దే సీక్ హెల్ప్ మనం చేయడానికి రెడీగా ఉన్నాం. సో ఎవరైనా ఉంటే దే క్యాన్ అప్రోచ్ పోలీస్. అండ్ ఒక నెంబర్ ఉంది, నేను ఆల్రెడీ చెప్పాను, ఈ నెంబర్లు కూడా 8712611111 అనేది ఈ నెంబర్ని ఎవరైనా వాడుకోవచ్చు. సో ఎంప్లాయీస్ వాళ్ళకి తెలుసు నా సో అండ్ సో ఫ్రెండ్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అని, అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ ఎడ్యుకేట్ హిమ్ రాదర్ దాన్ బుకింగ్ అండర్ కేసెస్ అవి పట్టుకొని కాకుండా ఈ మే నాట్ బి ఆర్డినరీలీ టేక్, అంటే ఈరోజు తీసుకోకపోవచ్చు అతను. సో రెగ్యులర్గా ఎప్పుడో వాడతాడనేది తెలిసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అతన్ని వీ విల్ హెల్ప్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఇట్లా ఆల్రెడీ సోషల్ గ్రూప్స్లో కూడా ఇదంతా సోషల్ మీడియా అక్కడికి అందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. బట్ ఇట్లా కంపెనీస్ పర్టికులర్గా కూడా ఇంకా రీచ్ మనము పెంచుతాము, వాళ్ళతో మీటింగ్స్లో పెడతాము. అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ నో వన్ బికమ్స్ స్లేవ్ టు డ్రగ్స్. ఫైనల్గా చెప్పండి, ఇటు నార్కోటిక్స్ బ్యూరో కావచ్చు, పోలీసులు కావచ్చు, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, గంజాయి పైన ఉక్కుపాదం మోపుతూ చాలా సీరియస్గా ముందుకెళ్తున్న సిచ్యువేషన్. ఇటు డ్రగ్స్ కన్జ్యూమర్స్ కావచ్చు లేకపోతే పెడ్లింగ్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏం హెచ్చరిస్తారు? కన్జ్యూమర్స్ మేబీ అడిక్టెడ్, అదే చెప్పాను కదా ఇంతవరకు చెప్పింది అదే. కన్జ్యూమర్స్కి ఒక దారి ఉంది, దే క్యాన్ గో టు డి అడిక్షన్ సెంటర్ అండ్ దాని నుంచి బయటకు రావచ్చు ఒకటి. సో పెడ్లింగ్ ఏముందో అది యాజ్ పర్ మీకు చెప్తూనే ఉన్నాను, గవర్నమెంట్ హెస్ గివెన్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ అవర్ సీనియర్ ఆఫీసర్స్ మనము వీఆర్ కర్బింగ్ ఆల్ ది సచ్ యాక్టివిటీస్ ఇన్ అవర్ ఏరియా. సో వాళ్ళ మీద పబ్ ఉండొచ్చు, ఇంకెవరొచ్చు, ఇంతకు ముందు చెప్పినట్లు వాళ్ళు ఎకనామిక్ యాక్టివిటీ ఈ డ్రగ్ బేస్డ్ ఏమేమి ఉన్నాయో నాట్ జస్ట్ ఆ డ్రగ్ సీజ్ చేయడమే కాదు, నీతూ బాయ్ అని ఒకటి కేసులు కూడా మనం అమ్ముతుంటే ప్రాపర్టీ కూడా అటాచ్ యాజ్ పర్ సెక్షన్స్. వీ హ్యావ్ ఎనఫ్
చట్టపరంగా ఆ ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకోవడం జరిగింది. సో ఇట్లా వాళ్ళు దాంట్లో ఏది ఎకనామీ వాళ్ళు పెంచుకుంటున్నారో అండ్ ఏదేది ఆస్తులు చేసుకున్నారో దాన్ని కూడా మనం అటాచ్ చేసుకొని, సో ఇట్ ఈస్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలియాలా. ఇది ఎక్కువగా తీసుకుంటున్నాము కాబట్టి ఇంకా డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఇలాంటి పెడ్లింగ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరిది ప్రాపర్టీ కూడా అటాచ్ చేసుకుంటాం. సో ఇట్లా చేసుకొని ఇట్ ఈస్ ఆల్ ఇన్ ద సెక్షన్స్. అండ్ ఆర్గనైజ్ క్రైమ్గా కొత్త బిఎన్ఎస్ఎస్లో మనకు కొత్త బిఎన్ఎస్ ప్రకారంగా ఆర్గనైజ్ క్రైమ్ కూడా ఉంది. సో దాని కింద కూడా బుక్ చేసి, సో వీ విల్ ఎన్ష్యూర్ దట్ రన్నింగ్ ఏ బిజినెస్ అవుట్ ఆఫ్ డ్రగ్స్ ఈజ్ నాట్ ఏ వయబుల్ ఆప్షన్ అనేది వాళ్ళకి తెలిస్తే చాలామంది I think they will stop the business. Yeah. ఇది మొత్తానికి డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో అంటే డ్రగ్స్ సంబంధించిన లింక్స్ కావచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే రెస్పాండ్ అవుతున్నాం, రైట్స్ నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా డ్రగ్స్ సంబంధించి ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో, డ్రగ్ని సరఫరా చేస్తున్నారో వాళ్ళపైన మాత్రం చట్ట ప్రకారమైన చర్యలు తీసుకుంటాము. ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడడం సరైనది కాదు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇటు మాదాపూర్ జోన్ సంబంధించి కొంతవరకు ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే ఐటీ కారిడార్, ఐటీ సెక్టార్ సంబంధించి ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువగా జరుగుతాయనే ఒక ఆరోపణ ఉంది. కాబట్టి అన్ని ఐటీ కంపెనీస్ సంబంధించిన వాళ్ళకు కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలని చెప్పడంతో పాటు ఎప్పటికప్పుడు రైట్స్ నిర్వహిస్తూ డ్రగ్స్ పైన ఉత్పాదం మోపుతున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్. ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వరల్డ్లోనే పెద్ద ఆర్గనైజేషన్ అని తెలిపారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సీఏ క్వాలిఫై అయిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్ నుంచి 800 మంది, దేశవ్యాప్తంగా 9,000 మంది సీఏ పూర్తి చేసుకున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో చార్టర్డ్ అకౌంట్స్లో క్వాలిఫై అయిన విద్యార్థుల స్నాతకోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ప్రోగ్రాంలో సెంట్రల్ కౌన్సిల్ మెంబర్లు ముప్పాల శ్రీధర్, దయానివాస్ శర్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. 800 chartered accountants to be convocated here today. Many of you might have dreamt about this day. Will it happen or not? I'm sure, because we also qualified 20 years back. You all might have had one day a doubt, can I become a chartered accountant or not? Believe that it has happened and today it is true. ICAI is proud of you and wholeheartedly welcome you to be the member of ICAI. Coming to the parents. చాలామంది అనుకొని ఉంటారమ్మా, మా అబ్బాయి సీఏ చదువుతాడా లేదా. చాలామంది అనుంటారు సీఏ టఫ్ కోర్సు కాదేమో, బట్ మీరు ధైర్యంగా నుంచొని చదివించారు. ఈరోజు మీ అందరినీ చూస్తే చాలా గర్వంగా ఉంది. ఈరోజు మీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ దేశానికి ఆర్థిక మూలాలు బలం అందించే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అయ్యాడు. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ మమ్మల్ని నమ్మినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. Your message to this young chartered accountant is going to be a biggest message of what is expected from the corporate world, the political world, and also the nation as. A big round of applause for our chief guest. Sridhar, I think you made it by getting him. Today at least the dreams of all the people in their eyes, with open eyes, is going to be an inspiration with his being here with among us. Thank you very much, Sridhar. And it's been a journey with both of us have traveled now to the third year. I think we are enjoying our strengths and contributing to our weaknesses to become more stronger in time to come. All the regional council members, managing committee members, and more importantly the chairman of Hyderabad branch, Ravi Shankar Reddy. Under your leadership this year, we are doing this program. We have Honorable past President of the Institute of Chartered Accountants of India, Devraj Reddy sir. A big round of applause for a person. Dr. Pembasani Chandrasekhar studied at Narsaraopet Municipal School till his SSC and did his intermediate in Guntur. Though he studied in government school in Telugu medium, with his extreme dedication and excellent performance, he secured 27 ranks among 60,000 students who appeared for the MSET exam in the year 1993-94. This institution as one of the largest accounting organizations around the world. It's not an easy one, right? You know, when you talk about India, we want to be the number one in everything we can. So in that process, there are not that many organizations that are largest around the world, and this is one of them. So I congratulate you for all of that success. And when it comes to students, first of all,
my heartfelt congratulations to all of you and the proud parents. When I say proud parents, they talk quite a bit. ఎంతోమంది ఇందులో పేదవాళ్ళు ఉంటారు, అప్పులు తీసుకుంటారు పిల్లలను చదివించడానికి. వాళ్ళ జీవితం మొత్తం కూడా ఆ పిల్లల ఆనందం కళ్ళల్లో చూడాలనుకుంటూ ఉంటారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. It gives me immense pleasure to address you all because today is one of the most important milestones in your life. Today is the day to celebrate. It is a day of reflection. It is a day that begins a new chapter in your life. Some of you might know what you really want to do, but most of the people at this stage may not know what they are getting into. But don't worry, the life is full of wonderful opportunities. This is the time, I would say one of the best times that Indian people have experienced. But also, the life will always throw you challenges that you may not have expected or experienced. Most of you will seize the opportunities that are presented to you. But for the other people, I want you to look at నీలోఫర్ కేఫ్ చైర్మన్ బాబురావు జన్మదిన వేడుకలు బంజారాహిల్స్లోని నీలోఫర్ కేఫ్లో ఘనంగా నిర్వహించారు. 70వ జన్మదినం సందర్భంగా ప్రముఖ మ్యూజిషియన్ సామల వేణుతో పాటు పలువురు ప్రముఖులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వెరైటీ బఫెట్ బన్ మలాయితో ట్రీట్ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ రోజు ఉన్నత స్థాయికి చేరుకున్నానని చెప్పారు బాబురావు. ఈ నీలోఫర్ కేఫ్ మా బాబురావు గారు వారు ఎంత కష్టపడి ఈ యొక్క బ్రాండ్ని డెవలప్ చేశారు. ఆ చరిత్ర కోసం అందరికీ వాళ్ళ ఆత్మీయులందరూ పిలిపించుకొని వారు ఈరోజు ఈ యొక్క బంజారాహిల్స్లో ఉన్న 3rd ఫ్లోర్ని అందరినీ గట్టిగా పిలిపించి చూపించారు. నిజంగా చాలా మంచి టేస్ట్ అంతా బాగుంది. నేను ఒక సామల వేణుగా మ్యాజిక్ కాదు, ఇది రియల్గా నేను చెప్తున్నాను. ఇందులో ఉన్న టేస్ట్ కానీ ఆ యొక్క బన్ అందరం మేము చిన్నప్పటి నుంచి బన్ మస్కా తిన్నాం కానీ బన్ మలై తినలేదు. అంత సాఫ్ట్ బన్ ఇక్కడ తయారు కావడము ప్లస్ ఆ మలై కూడా చాలా మంచిగా ఉంది. ఫస్ట్ టైం నేను చెప్తున్నాను, ఫస్ట్ టైం వింటున్నాను, వినడమే ఫస్ట్ టైం, అలాగే టేస్ట్ చేయడం కూడా చాలా బాగుంది. సో అలాంటి రకరకాలైన ఫుడ్స్ కూడా ఇందులో ఇంట్రడ్యూస్ చేశారు. ఎక్కడ దొరకనివి వాళ్ళ బ్రాండ్ వాళ్ళ యొక్క పేటెంట్ లాగా ఉన్న దాంట్లాంటివి రుచికరమైన అన్నీ ఉన్నాయి తినడానికి కోసం ఇక్కడ. సో మనం ఎప్పుడైనా ఫ్యామిలీస్తోనే ఒక అవుటింగ్ లాగా వచ్చేసేసి ప్రైవసీగా కూడా ఉంది, మంచిగా హాయిగా ఒక ఫ్యామిలీ సపరేట్గా కూర్చొని అట్లా ఇలాంటివి ఒక 10-12 క్యాబిన్స్ సపరేట్గా ఉన్నాయి. సో చాలా ఆనందకరంగా ఉంది. సో ప్రతి ఒక్క వచ్చి ఈ యొక్క రుచులని ఆనందంగా ఎంజాయ్ చేయాలి. అదే నీలోఫర్ గారు, మా బాబురావు గారు. థ్యాంక్ యూ. నేను నా ప్రయాణము చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రయాణం అయింది ఈ నీలోఫర్ బ్రాండ్కు నేను తెచ్చుకున్న ఆ ప్రయాణానికి చూసి నాకు మన రమణ గారు ఏం చేసిన ఒక 4 months నుంచి ఫ్రెండ్షిప్ అయింది. ఇక అందరూ నాకు అడుగుతున్నారు నీలోఫర్ చాయ్ బాగున్నా, నీలోఫర్ చాయ్ మలై బన్ బాగున్నా అన్నారు. మలై బన్ తినాలంటే పొద్దుగాల 4 గంటలకు రావాలి. అందుకోసం ఫ్రెండ్షిప్ అందరూ నా అభిమానులు నాకు ఒకసారి గెట్ టుగెదర్ పెట్టంటే నేను పెట్టిన గుడ్డగా ఇక చాలా పెద్ద నేను చెప్పను కానీ అందరు హోదా వాళ్ళు నాకు అభిమానులు అందరు వచ్చి నాకు ఆశీర్వాదం ఇచ్చిండు. నాకు ఒకటే కోరిక ఉన్నది, నాతోని 10 లక్షల మంది బతకాలని కోరిక ఉన్నది. ఆ అందరు ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళిపోయి నాకు నేను చెప్పినాక వచ్చినాక సంతోషపడ్డారని. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి సమీపంలోని చందేపా గ్రామంలో నిఖిల కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది. వివంతా గ్రీన్ మెడోస్ వెంచర్ బ్రోచర్ లాంచ్ చేశారు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్. హెచ్ఎండిఏ రెరా అనుమతులు పొంది వెంచర్ వేస్తున్నామన్నారు ఎన్సీడీ అధినేత శ్రీనివాసరావు. మోకిలాలో విల్లా ఫ్లాట్స్లతో 3 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య, కాంగ్రెస్, బీజేపీ నేతలు హాజరయ్యారు. వివంతా గ్రీన్ మెడోస్ బ్రోచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈ రోజు శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివంతా గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా వెంచర్స్ అన్ని కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్ని కంప్లీట్ అవుతాయి. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ మా తరఫు నుంచి కూడా మేము కూడా ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ మేము కూడా చేస్తాం. ఎందుకంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక శంకర్పల్లి చేవెళ్ళ ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల
వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి. మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాను ముందు రోజులల్లో ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ కానీ ఇంకా వాళ్ళతో ఉన్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈ రోజు చందీప గ్రామంలో శంకరపల్లి మండలంలో మనం వివాంత గ్రీన్ మెడోస్ అనే వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రోచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది HMDA రెరా అప్రూవ్డ్ పొందినటువంటి వెంచరు. ఇది విల్లా ప్లాట్స్ చేస్తున్నాం. ఇక్కడ మంచి రెసిడెన్షియల్ వెంచర్ కింద వివాంతాలో ఆల్రెడీ 3 ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం జరిగింది. వివాంత మన సెంట్రల్ కోర్టు, వివాంత ఎనెక్స్, వివాంత ప్రైడ్ అని మోకిలా గ్రామంలో. దాని తర్వాత రాయల్ పెవిలియన్ అనే ప్రాజెక్టును ఇప్పుడు 570 ఫ్లాట్స్ హై రైజ్ బిల్డింగ్ కడుతున్నాము. దాంతోపాటు ఇంకొక ప్రాజెక్టు NCD పర్పుల్ అనే పేరుతోటి 27 ఫ్లోర్లతోటి డిజైన్ చేసి పర్మిషన్స్ కోసం అప్లై చేయడం జరిగింది. NCDని ఇంతగా ఆదరించి మీరు అభిమానిస్తున్న మీ అందరికీ కూడా, కస్టమర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన గడ్డం ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎవరు ఏది ఏమైనా ఇల్లు అందరికి అవసరం. మరి ఎన్ని సంపాదించినా కూడా ఇళ్ళ కోసమే. తప్పకుండా అక్కడిక్కడ కొనకుండా పైసల కక్కుర్తి వాడి ఎక్కడ తక్కువ దొరుకుతున్నదని తీసుకోకుండా అన్ని అప్రూవల్ ఉన్న HMDA అప్రూవల్ కానీ, డేరా అప్రూవల్ కానీ, గవర్నమెంట్ అనుమతులతో దొరికినటువంటి వెంచర్లు తీసుకుంటే మన పైసలకు భద్రత ఉంటుంది. వివాంత వెంచర్ ఏదైతుందో రోజు రోజుకు ఇంకా ఇలాంటి వెంచర్లు మా చేవెళ్ళ నియోజకవర్గం మరి హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం రాబోయే రోజుల్లో ఇంకా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయ్యేటటువంటి కాన్స్టిట్యూన్సీ ఇది ఒకటే ఉంది. కాబట్టి మీకు హైదరాబాద్ ఈడున్న ఒకటే, హైదరాబాద్లో ఉన్న ఒకటే. హైదరాబాద్లో పొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ పొల్యూషన్ ఉండదు. కాబట్టి మీరు ఎంత హాఫ్ అన్ అవర్లో హైదరాబాద్ పోవడానికి ఆస్కారం ఉన్నటువంటి చేవెళ్ళ కాన్స్టిట్యూన్సీలో మీరందరూ కూడా పెట్టుబడి పెట్టేటోళ్ళు కానీ మంచి అవకాశం. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ ఉండి తీసుకోవాలి. మరి వివాంత వెంచర్ ఏదైతుందో రోజు రోజుకు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేసి భగవంతుడు ఎల్లప్పుడూ వీరికి గచ్చిబౌలి కాజాగూడలో ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 34వ బ్రాంచ్ను ప్రారంభించింది. ఈ నూతన షోరూంను సినీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రారంభించారు. మాల్తో పాటు ఆషాఢ మాసం కిలో సేల్ను కూడా ప్రారంభించారు. జీవనశైలిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. తక్కువ ధరలకే అన్ని రకాల వెరైటీ వస్త్రాలపై 66% వరకు డిస్కౌంట్ వంటి ఆఫర్లను పెట్టామని, ఈ అవకాశాన్ని కస్టమర్లు వినియోగించుకోవాలని కోరారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ డైరెక్టర్లు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు, అందరికీ తెలిసిన ఒక బ్రాండ్. ఇప్పుడు ఇది 34th లాంచ్ అనమాట. ఇది కూడా ముందు చాలాసార్లు అసోసియేట్ అయ్యాను. సో నాకు చాలా ఇష్టం ఉన్న ఒక బ్రాండ్ అనమాట. అండ్ ఇప్పుడు ఇది కాజాగూడలో ఓపెన్ చేశారు. అండ్ దిస్ ఇస్ ద న్యూ డెవలపింగ్ ఏరియా ఆఫ్ ద సిటీ. అండ్ ఐ హోప్ ద స్టోర్ గోస్ రియలీ వెల్. అండ్ ఇప్పుడు ఇయర్లీ వన్ స్పెషల్గా ఇక్కడ కిలో సేల్ జరుగుతుంది. ముందు కూడా నేను ఒక వీడియో నా కెరియర్లో బిగినింగ్లో అసోసియేట్ అయ్యి కిలో సేల్ అనే ఒక వీడియో చూసాను. సో సేమ్ డేజా వస్తుంది నాకు ఇప్పుడు. సో కమ్ హియర్, లైక్ ఇన్ kilos you can buy saree. That is a rare phenomenon and so happy to launch another store here. Congratulations Andy, congratulations to the entire family of South India Shopping Mall and I hope I can associate more and more time. చాలా మంచి కలెక్షన్ as always. So అన్నీ ఉన్నాయి పండుగలకి అన్నిటికీ, like you can have fun here. So thank you very much once again for coming. Lots of love. ఈరోజు 34th స్టోర్ కాజాగూడలో ఓపెన్ చాలా సంతోషంగా ఉంది. సో మాకు నియరెస్ట్ స్టోర్ గచ్చిబౌలి ఉన్న ఇక్కడ ఉన్న అప్కమింగ్ పాపులేషన్ కానీ ఇక్కడ ఉన్న కమ్యూనిటీస్ కోసము అండ్ మన తెలుగు వారు అలాగే అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ చాలా మంది కల్చర్గా ఫాలో అవుతారు సౌత్ ఇండియా మొత్తం కోసం. వాళ్ళ కోసం కంప్లీట్ కలెక్షన్ ఇక్కడ కూడా లాంచ్ చేసాము. సో మీకు వచ్చే అప్కమింగ్ వెడ్డింగ్స్ కోసం కానీ ఇప్పుడున్న ఇయర్లీ వన్స్ ఒక్కసారి వచ్చేది కిలో సేల్స్ ఇప్పుడు ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యింది. సో ప్లీజ్ కమ్ ఎంజాయ్ ద న్యూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద షాపింగ్. అండ్ సో నెక్స్ట్ వీక్ కూడా అనంతపూర్లో స్టోర్ ఓపెనింగ్ ఉంది. సో మా జర్నీ ప్రేక్షకులు ఎక్కడైతే మాకు హ్యాపీనెస్ ఇంకోటి ఆనందం ఇస్తున్నారో అప్పటి వరకు మా జర్నీ ఎప్పుడు ఆగదు. అండ్ ఎవ్రీ ఇయర్ మినిమం 5 to 6 స్టోర్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాము. అండ్
అండ్ ప్రజలకి ఎవరైతే అండ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ డెవలపింగ్ న్యూ కాన్సెప్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ కొత్తదనం తీసుకురావాలని ఎప్పుడు చేస్తూ ఉంటారు. స్పెషల్ థ్యాంక్స్ టు మా పర్చేసింగ్ టీమ్. సో ఇండియాలో ఎక్కడికైనా వెళ్ళిపోయి తీసుకొని వస్తారు సోర్సింగ్. టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య వివాదం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. హీరో రాజ్ తరుణ్ తనని మోసం చేశాడని లావణ్య సంచలన ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. అసలు రాజ్ తరుణ్తో లావణ్యకు ఉన్న పరిచయం, తను ఏం ఆశిస్తోంది అనే విషయంపై లావణ్యతో ధనరాజ్ ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం ఇప్పుడు పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారింది. అయితే ఆమె ఇప్పుడు చూస్తున్నాం మనము మొత్తం మీద చూసినట్టయితే తనను రాజ్ తరుణ్ 11 ఏళ్లుగా ప్రేమించి తనను మోసం చేశాడంటూ కూడా ఆమె ఇటు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడం మీరు చెప్తున్నారు 11 ఏళ్లుగా మిమ్మల్ని ప్రేమించారని, అదేవిధంగా మిమ్మల్ని మోసం చేశారనే ఫిర్యాదు ఇచ్చారు. అసలు మీకు రాజ్ తరుణ్కు రిలేషన్ ఎక్కడ కుదిరింది, మీరు ఎక్కడ మోసపోయానని పోలీసులకు కంప్లైంట్ చేయడం? ఏవండి, మేము 11 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. చాలా ప్రేమగా ఉండేవాళ్ళము. నన్ను నిజంగా మంచిగా చూసుకునేవాడు. మంచి మనిషి. అండ్ ఒకప్పుడైతే ఇలా ఉండేవాడు కాదు. అండ్ ఈ అమ్మాయి పరిచయం అయ్యాక మారిపోయాడు మనిషి. అండ్ ఆమె నాకు ఛాలెంజ్ చేసింది మనిషిని దూరం చేస్తానని. దూరం చేసింది. అండ్ ఆ మనిషితోనే తిరుగుతుంది. వాటికి ఎవిడెన్సెస్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను సబ్మిట్ చేయడానికి వెళ్తున్నాను పోలీసులకి. అయితే ముఖ్యంగా చూసినట్టయితే రాజ్ తరుణ్ మీ పైన రివర్స్ అటాక్ చేయడం జరిగింది. ఆమె డ్రగ్ ఎడిక్ట్ అయింది. అంతేకాకుండా సాయి మస్తాన్ అనే వ్యక్తితోటి రిలేషన్ కొనసాగించింది. కాబట్టి తాను ఎప్పుడో వదిలేశాను అనే విషయాన్ని కూడా రాజ్ తరుణ్ కౌంటర్ అటాక్ చేశారు. దీనిపైన మీ స్పందన? ఎవరేమీ వదలలేదండి. మస్తాన్ సాయి అనే అతని పైన నేను కేసు పెట్టడం అన్నది జరిగింది. వద్దు అని కాంప్రమైజ్ అవ్వడం కూడా నిజం. అండ్ నేను జైలుకి వెళ్ళిన తర్వాత నన్ను జైలుకి పంపించారు, నేను వెళ్ళడం కాదు. బయటకు వచ్చే 2 days ముందు అతను ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాడు. అతను చేస్తున్నదంతా అబద్ధాలే. నన్ను వదిలించుకోవడానికి మాత్రమే చెప్తున్నాడు అవన్నీ. అయితే మీరు ముఖ్యంగా చూసినట్లయితే డబ్బు కోసమే ఆమె బ్లాక్మెయిల్ చేయడం కోసమే అనేది మాత్రం రాజ్ తరుణ్ చెప్తుంది. దీనిలో మీ వర్షన్ ఏంటి? మరి అప్పుడు 10 ఏళ్ల నుంచి నేను మరి ఇప్పుడు ఇంకా అతనికి సక్సెస్ కూడా ఇప్పుడు కొంచెం తగ్గిందేమో మరి నాకు తెలీదు. మరి చాలా సంపాదించాడు కదండి. మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు తీసుకోలేదు నేను డబ్బులు? ముఖ్యంగా చూసినట్టయితే మీరు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ చేయడం జరుగుతుంది. ఏదైతే మాల్వి మల్హోత్రాతో రిలేషన్ కారణంగానే మిమ్మల్ని దూరం పెట్టారనే విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా? అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయండి. వాళ్ళు 1 year నుంచి తిరగడం ఉన్నాయి. ఇప్పుడు నిన్న మీడియా ముందుకు వచ్చి కూడా నాకేం సంబంధం లేదు, ప్రూవ్ చేయండి అనింది. 8 months నుంచి టచ్లో లేము అంటుంది. మొన్న July 1 కూడా కలిసే ఉన్నారు. ఇప్పుడు కూడా ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోని ఫ్లాట్లోనే ఉంది. మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారనే ప్రధానమైనటువంటి మీరు ఒక నిజాన్ని అందులో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా కంప్లైంట్లో అంటే పెళ్లికి సంబంధించినటువంటి ఏవైనా ఎవిడెన్స్లు మీ దగ్గర ఉన్నాయా? ఏవండి, లవ్ మ్యారేజ్ అవ్వడంతో మేము గుడిలో చేసుకున్నాము. ఇమీడియట్గా ఒక 3 monthsలో వాళ్ళ పేరెంట్స్కి మేము చెప్పడం అన్నది జరిగింది. వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి మేము కలిసే ఉన్నాము. కొంచెం మంచిగా గ్రో అయిన తర్వాత అఫీషియల్గా చేసుకుందామని కూడా అన్నాడు. అదే నమ్మాను. ఈలోపు రాజ్ తరుణ్కు లావణ్యకు మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్లో 11 ఏళ్ల పాటుగా తనను నమ్మాను, తనను మోసం చేశాడంటూ కూడా మొత్తం లావణ్య వర్షం చెప్తుంది. ఇక నుంచి తాను న్యాయ పోరాటం కొనసాగిస్తానని ఇటు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ అశోక్తో ధనరాజ్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జగన్నాథుడి రథయాత్రను ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరై రథయాత్రను ప్రారంభించారు. ఇస్కాన్ కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని వేళలా సహకారం అందిస్తుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రథయాత్రకు కృష్ణ భక్తులు భారీగా హాజరై జగన్నాథుడు, బలరాముడు, సుభద్రా దేవతలను దర్శించుకున్నారు. హైదరాబాద్లో పూరి జగన్నాథుడి రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ వరకు రథయాత్ర కొనసాగింది. సికింద్రాబాద్లో కూడా జగన్నాథుడి రథయాత్ర నిర్వహించారు. వేల సంఖ్యలో కృష్ణ భక్తులు యాత్రలో పాల్గొని నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మత సామరస్యాన్ని పాటిస్తుంది అన్నారు సీఎం రేవంత్. హైదరాబాద్లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూరి జగన్నాథుడి రథయాత్రను ప్రారంభించారు ముఖ్యమంత్రి. అన్ని మతాలకు స్వేచ్ఛ, అవకాశాలు ఉంటాయన్నారు రేవంత్. మానవ సేవే మాధవ సేవ అనే సందేశం అందరికీ చేరేలా కృషి చేయాలన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అన్ని సేవా కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు సీఎం. తన్మాభవతు తద్వక్తారభవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతిశ్యాంతిశ్యా. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
జగన్నాథుడి శోభాయాత్రను మన రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కార్యక్రమాన్ని తీసుకోవడాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాగతిస్తున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదే విధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈ రోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం, ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి, సస్యశ్యామలంగా పాడి పంటలతో శాంతులతో వర్ధిల్లాలి అని ఇస్కాన్ సంస్థ ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తుందో వారి ప్రార్థనలు మన తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూరుస్తాయని చెప్పి బలంగా నేను విశ్వసిస్తున్నా. సికింద్రాబాద్ ఇస్కాన్ టెంపుల్లో జగన్నాథుని ప్రత్యేక పూజలు అనంతరం రథయాత్ర మొదలైంది. ఈ రథయాత్ర సంగీత్ చౌరస్తా ఇస్కాన్ ఆలయం నుంచి మొదలై క్లాక్ టవర్, ప్యాట్నీ సర్కిల్, ఆర్పీ రోడ్, బాట సర్కిల్ నుంచి మోండా మార్కెట్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ నుంచి తిరిగి ఇస్కాన్ టెంపుల్ వద్ద ముగిసింది. పెద్ద సంఖ్యలో కృష్ణ భక్తులు రథయాత్రలో పాల్గొని హరే రామ హరే కృష్ణ నామాలతో భజనలు చేశారు, నృత్యాలతో అలరించారు. దారి పొడుగునా రోడ్లపై రంగులతో అలంకరణ చేశారు కృష్ణ భక్తులు. సిటీలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్రకు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు పోలీసులు. రథయాత్ర జరిగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. హైదరాబాద్ నగరంలోని పబ్స్ డ్రగ్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయా? మూడో కంటికి తెలియకుండా మాదక ద్రవ్యాలు ఇతర రాష్ట్రాల నుంచి సిటీకి చేరుతున్నాయా? పోలీసులు ఎంత నిఘా పటిష్టం చేసినా వారి కళ్ళు గప్పి డ్రగ్స్, గంజాయి సప్లై, పార్టీలు యథేచ్ఛగా సాగుతున్నాయా? సరిగ్గా ఇవే ప్రశ్నలు చక్కర్లు కొడుతున్నాయి. తాజా రాయదుర్గం పిఎస్ పరిధిలో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేయడంతో మళ్లీ ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ పార్టీలకు వ్యక్తులను ఎలా గ్యాదర్ చేస్తున్నారు? డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకువస్తున్నారు? ఇలాంటి పార్టీలను ప్రోత్సహించే పబ్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు? వాచ్ ది స్టోరీ. హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ దందా కలకలం రేపింది. మణికొండలోని కేవ్ క్లబ్పై నార్కోటిక్ బ్యూరో అధికారులు, ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. క్లబ్లో ఉన్న 50 మందికి డ్రగ్ పరీక్షలు నిర్వహించగా 24 మందికి పాజిటివ్గా తేలిందన్నారు రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న. వీరితో పాటు పబ్ నిర్వాహకులు, డీజేలను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. జాయింట్ ఆపరేషన్ చేసేసి ఒక రైడ్ చేసి అందరినీ అందులో ఉన్నటువంటి అరౌండ్ ఒక 45 to 50 మెంబర్స్కు టెస్ట్ చేసాము, ప్రైమరీ టెస్ట్. అందులో ఒక 24 మెంబర్స్కు పాజిటివ్ వచ్చింది. వాళ్ళందరినీ కస్టడీ తీసుకొని ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తుంది. బట్ ఓన్లీ రిజల్ట్ మాత్రం ఫస్ట్ వాళ్ళు గతంలో కన్జ్యూమ్ చేసినట్టు వచ్చేస్తుంది. 4 మెంబర్స్ అదుపులో తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నాం. పబ్లో స్వాధీనం ఏం లేదు, అంటే వాళ్ళు తాగిన లిక్కర్లకి ఇట్లా ఏమైనా మిక్సింగ్ ఉందని చెప్పి శాంపిల్ కలెక్ట్ చేస్తున్నాం. కేవ్ పబ్ డ్రగ్స్ కేసులో కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. పబ్లో రాత్రి డ్రగ్స్ పార్టీ జరిగినట్లు పోలీసులు గుర్తించారు. గోవా నుంచి కొకైన్ డ్రగ్స్ సిటీకి తీసుకొచ్చారని పోలీసులు అనుమానిస్తున్నారు. డీజే గౌరవ్తో డ్రగ్స్ వినియోగదారులు టచ్లో ఉన్నారని తెలిపారు పోలీసులు. డ్రగ్స్ కోసం గౌరవ్తో కోడ్ లాంగ్వేజ్లో చాటింగ్ చేశారని, ప్రముఖులతో సంబంధాలపై విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ వస్తున్న లింక్స్పై నార్కోటిక్స్ బ్యూరో ఫుల్ ఫోకస్ పెట్టింది. మణికొండలోని కేవ్ క్లబ్లో డీజేలతో కలిసి నిర్వాహకులు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించామన్నారు మాదాపూర్ డీసీపీ వినీత్. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు సప్లై చేశారనే వివరాలతో పాటు సాక్ష్యాలు సేకరిస్తున్నామన్నారు. పబ్ ఓనర్లు 4 కేసులు నమోదు చేశామన్నారు డీసీపీ. ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో గాంజా తీసుకున్న వాళ్ళు 17, గాంజా ప్లస్ కొకేన్ 2, MDMA 4, ఇట్లా 24 పీపుల్ 24 మంది పాజిటివ్ వచ్చింది. సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో ఈ సైకెడెలిక్ పార్టీస్ అంటే మ్యూజిక్ హై ఇచ్చి ఈడియం ఎలక్ట్రానిక్ మ్యూజిక్ ప్లే చేయడం జరుగుతుంది. దాంట్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్ కుమార్ ఈజ్ ద మేనేజర్ ఆఫ్ ది పబ్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మాదక ద్రవ్యాలపై నిఘా పటిష్టం చేశారు పోలీసులు. నగరంలోని అన్ని పబ్లలో తనిఖీలు ముమ్మరం చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.